మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ పుట్టినరోజు కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనల్ని కంచి వేసి కాపాడి మరొక సంవత్సరమైన దయా కిరీటాన్ని ధరింపజేసి ఈ 4వ దినాన ఈ విధంగా మనందరం కూడుకోవడానికి కృప ఇచ్చిన దేవునికి ఒక క్షణం రెండు చేతులైతే అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. ఒక మాటను మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అందరూ ఆమె చెప్పండి. మరలా ఆ మాటలు చదువుతాను, నేను చెప్తాను, మీరు ఒక్కొక్కటి వినండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి, తర్వాత ఇవన్నీ జరిగితే అప్పుడు ఎలా ఉంటావు నీవు? ఒక్కొక్క మాట మీరు ఆలకించండి. అక్కడ రాయబడిన మాటను మీరు గమనిస్తే నిన్ను 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 అని మన గురించి. ఇప్పుడు ఆ మాట నేను చదువుతున్నాను అనుకోండి, నాతో మాట్లాడుతున్నట్లుగా. మీరు ఆ మాటను చదువుతున్నారనుకోండి, మీతో మాట్లాడుతున్నట్లుగా. అక్కడ అబ్రహాము గారితో సాక్షాత్తు ప్రభువైన యెహోవా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ విధము చేతనైనా నీవు ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. మరలా ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి. 12వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడినాడు. ఎవరైనా చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఆమేన్ చెప్పండి. 3 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. 3 మాటలు మనకు కనబడుతున్నాయి. మరలా చదవండి అమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప జనంగా చేసి ఆశీర్వదిస్తానంటున్నాడా? ఆశీర్వదించి గొప్ప జనం చేస్తానంటున్నాడా? గొప్ప జనముగా మీరు మార్చబడుతున్నారు, దాని ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. తర్వాత నీ పేరును గొప్ప చేస్తాడు. నీ పేరు ఇప్పటివరకు ఎవరికి తెలియకపోయినా మన పేరు ప్రపంచమంతా తెలిసేటట్లు దేవుడు చేయనుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంతకీ ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అని మీరు ఆలోచిస్తే, సాక్షాత్తు ప్రభువైన యెహోవా అబ్రహాము గారితో ఆ దినాన మాట్లాడిన మాటలు ఈ దినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఈ దినాన్ని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన సన్నిధిలో ఎవరైతే కూడుకున్నారో, ఆయన మాటలు ఎవరెవరైతే వింటున్నారో, ఒకవేళ ఇక్కడుండి విన్నా దూరానుండి ఆయన మాటలు విన్నా వారందరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఎవరైనా కోరుకునేది ఏంటి? ఎవరైనా ఏదైనా కావాలని కోరుకునేది ఏంటి? ఆశీర్వాదం. అలా కాదండి, నాకు ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆ పూటకు ఆహారం ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు ఉంటారా? ఆఖరికి ఎంత లేని స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి అనుకుంటాడు నేను ఆశీర్వదించబడాలి. ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి అనుకుంటాడు నేను ఆశీర్వదించబడాలని. మనిషికి ఆశ ఉండాలి మొదట. ఏమని? నేను ఆశీర్వదించబడాలని. ఆమేన్ చెప్పండి. ఆ ఆశ మనలో ఉంటే దేవుడు అక్షరాలు ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆశ ఉండాలి. ఆశ లేనివాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి మీరు గమనిస్తే, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా. తర్వాత ఏమంటున్నాడు? నీ నామము గొప్ప చేయబడిన తరువాత, నీ కుటుంబం ఆశీర్వదించబడిన తరువాత, నీ బిడ్డలు వృద్ధి చెందిన తరువాత, ఇదిగో నీవు ఎలా ఉంటావో తెలుసా? రేపు అనే చింత లేకోకుండా, నిన్న ఏమైపోయిందో ఈరోజు ఏమవుతుందో అనే దిగులు లేకోకుండా, ప్రతి దినము నీవు ఆశీర్వాదంగా ఉండువుగాక. ఒక మాట, ఆ మాట అందరు పలకండి. చివరి మాట, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, దీవించండి, నోటితో దీవించండి. నీకు ఆశీర్వాదం కలుగునుగాక.
నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఇక్కడ కూడిన మీ అందరికీ, ఈ కుటుంబస్తులకు, ఇక్కడ చేరొచ్చిన ప్రతి వానికి, మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మార్చునుగాక. ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారి ఆలోచిస్తే, రాయబడిన మాటలు మనం చదివిన మాటలే, తెలిసిన మాటలే, ఎప్పుడు ధ్యానించే మాటలే, కానీ ఆ మాటలో ఉన్న ప్రతి అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఎలా చేస్తాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు కదా, అసలు ఏ విధంగా చేస్తాడు? ఈ విషయాలన్నీ మనం చాలాసార్లు విన్న మాటలే. అసలు అబ్రహాము గారిని దేవుడు పిలుస్తూ అంటాడు, నీ తండ్రి ఇంటి నుంచి, నీ తల్లి ఇంటి నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ కలిగినంతటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా. ఆ మాట చెప్పాడా? చెప్పగానే అయ్యా ఎక్కడో ఆశీర్వదించేదేంటి, ఇక్కడ ఆశీర్వదించలేవా? ఎక్కడికో వెళితే నన్ను ఆశీర్వదించేది ఏంటయ్యా? ఇక్కడ ఉండగానే నన్ను ఆశీర్వదించు, ఇక్కడ ఉండగానే నన్ను గొప్ప జనంగా చేయి, ఇక్కడ ఉండగానే నా పేరును గొప్ప చేయి, ఇక్కడ ఉండగానే నా ఆస్తిపాస్తులు పెంచు అని అనలేదండి. ఆయన ఎప్పుడైతే పిలిచాడో పిలుపుకు లోబడి ఆ మాట ప్రకారంగా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. వెళ్ళిన వెంటనే సుఖాలు, వెళ్ళిన వెంటనే రాజరికాలు, వెళ్ళిన వెంటనే అందరూ సాష్టాంగపడి నమస్కారాలు చేయడం ఏమీ కలగల. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అని మనం అనుకుంటున్నా, ఒక వ్యక్తి ఇదిగోండి వాళ్ళకేంటండి బిల్డింగ్ ఉంది, వాళ్ళకేంటండి డబ్బు ఉంది, వాళ్ళకేంటండి ఉద్యోగం ఉంది, వాళ్ళకేంటండి సంపాదన ఉందని అనుకుంటుంటాం కదా మనం కొన్నిసార్లు. వాళ్ళు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారంటే ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో అది చూడాలి మనం. ఈ రోజున కట్టుకున్న ఇంటిని చూసి, వాళ్ళు తిరుగుతున్న బండిని చూసి, వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని చూసి అనుకుంటాం వాళ్ళకి ఏంటండి అనుకుంటున్నాం. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడితే ఈ రోజున ఈ స్థితిలోకి రాగలిగారు. ఒకప్పుడు ఎంతగా నలగగొట్టబడితే ఈ రోజున ఆ స్థితిలో నిలబడగలిగారని ఆలోచించాలి. ఈ రోజున ఇక్కడ చదివిన మన మాటను గమనిస్తే, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా, అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, అక్కడ నీ నామాన్ని నేను హెచ్చిస్తా, ఇదిగో అక్కడ నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని అంటున్నాడు కదా. మనమందరం కూడా ఆశీర్వాదాన్ని చూడాలి. ఒకప్పుడు పరుగులు తీస్తా వచ్చాడు. పరుగులు తీస్తా వచ్చినటువంటి అబ్రహాము గారి జీవితంలో ఎక్కడ కూడా ఏ రకమైన మేలు కనపడినట్లుగా కనపడదు. ప్రతి చోట ఊరు కానీ ఊరు వచ్చాడా, తన భార్యను తీసుకుని వెళ్ళి ఒక రాజు తన ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు అనాలి దేవుని మీద, ఎందుకు వచ్చిన బాధలయ్యా, నాకు ఎందుకు పీలిచావు, ఎందుకు వచ్చిన సమస్యలయ్యా, ఆశీర్వదిస్తానన్నావు, నా పేరు గొప్ప చేస్తానన్నావు, నన్ను గొప్ప జనంగా చేస్తానన్నావు, ఏంటి నాకు ఈ బాధ అని ఎక్కడ దేవుని సందులో వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదండి. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం ప్రారంభం నుంచి మన పితరులు చేసిన ప్రార్థన, మన పితరులు కార్చిన కన్నీరు, వాళ్ళు ఏ విధంగా భక్తిలో నడిచారో ఆ విధంగా మనం నడిపించబడుతున్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు మన పితరులు చేసిన ప్రార్థనే. ఆమేన్ చెప్పండి. మనం క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? నా బిడ్డలు క్షేమంగా ఉండాలని మన పితరులు చేశారు. అదే రీతిగా మీరు మీ కడుపును పుట్టిన బిడ్డల కొరకు, మీరుంటున్న ప్రాంతం కొరకు ప్రతిరోజు కూడా అయ్యా నా వీధుల్లో ఉన్నటువంటి ప్రతి వారు దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, ఇదిగో నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేయగలిగితే వారు రాబోయే తరాలకు చెప్తారు మా పితరులు చేసిన ప్రార్థన అని. ఆ విధంగా మన ఆత్మీయ జీవితం పెంచబడును గాక. నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని అంటున్నాడు కదా అక్కడ లేఖనాల్లో. నీవు ఆశీర్వాదం పొందినవాడిగా మార్చబడతావు అని అంటున్నాడు కదా. అసలు ఇంతకీ ఆశీర్వాదం ఏంటి, ఎలా వచ్చింది అబ్రహాం గారికి? అబ్రహాం గారికి ఆశీర్వాదం రావక మునుపు ఎలా ఉన్నాడు? ఈ చరిత్ర అంతా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రీతిలో మనం విన్న మాటలే. అసలు అబ్రహాము గారు ఎవరు? చరిత్రకారులు చెప్తారు కొన్ని గ్రంథాల్లో, ఒకప్పుడు దేవుని ఎరగని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, బొమ్మలు చేసుకొని వాటిని అమ్ముకునేవాళ్ళు. అమ్ముకుంటున్నటువంటి వాళ్ళను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ అబ్రహామును నేను జనములకు తండ్రిగా చెయ్యాలని, ఈ అబ్రామును నేను విశ్వాసులకు తండ్రిగా చెయ్యాలని, ఈ అబ్రాము ద్వారా నా ప్రజలందరూ కూడా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలని మొదట ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఏర్పరుచుకొని ఆ వ్యక్తిని ప్రత్యేకపరిచి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఒక జనాంగంగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున మనము ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాం, ఒకప్పుడు అన్నీ ఉన్న ఎవరు లేని ఒంటరిగా బ్రతుకుతున్నాం. అందరూ ఉంటారు ఇంట్లో, పిల్లలు ఉంటారు, ఆస్తి ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, చేసుకోవడానికి పనులు అన్నీ ఉంటాయి.
కానీ ఒంటరి బ్రతుకుతుంటాం. నాకెవరున్నారు, నా పరిస్థితి ఏంటని. కానీ ఈ దినాన మాట్లాడుతున్నాడు దేవుడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, అప్పుడు నీవు ఎలా ఉంటావు? ఆశీర్వాదముగా ఉంటావు. ఆమెను చెప్పండి అందరూ కూడా. నీవు ఆశీర్వాదంగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఆశీర్వాదంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆశీర్వాదంగా జీవించాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాం గారు అని మనం అనుకుంటాం. అబ్రహాం గారు ఎవరో మాకు తెలుసండి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాం గారు ఎవరో మాకు తెలుసండి, ఆయన విశ్వాస వీరుడు అని మనం చెప్తాం. కానీ ఆ విశ్వాస వీరుడు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నాడు, ఆ విశ్వాస వీరుడు ఎంత కష్ట నష్టాలు ఎదుర్కొని తిరిగి వచ్చాడు. 12వ అధ్యాయంలో చరిత్ర మొదలైతే 24వ అధ్యాయం వచ్చేసరికి అంటాడు దేవుడు అబ్రహామును అన్ని విషయాలు ఆశ్రయించి. ఒకసారి ఆ మాట కూడా చదవండి. 24వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి, త్వరగా చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండగా, ఎన్ని విషయాల్లో? అందరు చెప్పాలి. మరి మనల్ని ఎన్ని విషయాలు ఆశీర్వదిస్తున్నాడు? మనం కూడా ఏమండి, నన్ను కొన్ని విషయాలు ఆశీర్వదించాడండి అనేవాళ్ళు ఉన్నారు. ఇదిగోనండి, ఈ భూమి పంటలో నన్ను ఆశీర్వదించాడు, ఈ ఉద్యోగంలో నన్ను ఆశీర్వదించాడు, నా చేతి పనిలో నన్ను ఆశీర్వదించాడు. ఒక్కొక్కటి మనం చెప్తాం. కానీ అబ్రహాం విషయంలో ఒక పంట కానీ, ఒక పశువులు కానీ, ఒక పిల్లలు కానీ ఇది కాదంట. అన్ని విషయాలలో ఒక్కటని చెప్పడానికి లేదు. అయ్యా నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావు? ఎన్నని చెప్పనయ్యా? నా దేవుని ఆశీర్వాదం ఎలా అని నేను వివరించగలను? ఒక దానిలో నన్ను ఆశీర్వదించాడంటే ఇదిగో పలానా దాంట్లో నేను ఆశీర్వాదం పొందుకున్నా అని చెప్తా. కానీ నా దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు తెలుసా? నన్ను అన్ని విషయాలలో నన్ను ఆశీర్వాదానికి వారసుడిగా నిలబెట్టాడు. ఆమెను చెప్పండి. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడేట్లుగా నన్ను మార్చాడు, అనేకులకు మాదిరికరంగా నన్ను నిలబెట్టాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనమందరం తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆశపడేది ఏదైనా ఉంది అంటే, నేను ఆశీర్వాదంగా ఉండాలి. ఈ రోజున ఈ పుట్టినరోజు ఈ కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ, మీరందరి తలలపైన, మీ కుటుంబాలపైన దేవుని కనికరం కలిగిన ఆశీర్వాదం దిగివచ్చునుగాక. దేవుని ఆశీర్వాదం చేత మీరు ప్రతిదినము నింపబడుదురుగాక. దేవుని పర సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలకు మీరు వారసులుగా మార్చబడుదురుగాక. ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు చెప్పనా? అక్కడికి వెళ్ళాడు. కొన్నిసార్లు అబ్రహాం గారు కూడా మనలాంటి మనిషే కాబట్టి కొన్ని విషయాలు కృంగిపోయాడు. అయ్యా ఎన్నుంటే ఏంటి నాకు, నీవు ఎన్ని ఇస్తే ఏంటి, అయిననేమి, నాకు ఎన్ని ఇచ్చినా ఏంటి లాభం, ఇదిగో పిల్లలు లేనివాడిగా ఉన్నాను కదా, ఎన్నిస్తే ఏం లాభం అని అనుకుంటుంటే బాధపడుతున్న అబ్రహాం గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వెళ్ళి, అబ్రామా ఒక్కసారి ఆకాశం వైపు చూసి నక్షత్రాలు లెక్కబెట్టు. ఎంత లెక్క పెడదాం చూసినా లెక్క పెట్టలేకపోయాడు. నువ్వు బాధపడుతున్నావు, నీ బాధ నాకు అర్థమైంది. అయితే ఆ నక్షత్రాలను లెక్క పెట్టడం ఎలా వీలు కాదో, నీ సంతానం ఆ విధంగా విస్తరించబడుతుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున మీ సంతానం ఆ విధంగా ఆశీర్వదించబడును గాక. మీకు పుట్టిన బిడ్డలు లెక్కకు విస్తరించగలిగినటువంటి కృపచేత బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. తరతరాల దీవెన మీ బిడ్డలపైన దేవుడు కుమ్మరించునుగాక. లెక్క పెట్టమన్నాడా? లెక్క పెట్టడం నా వల్ల కాదయ్యా అన్నాడు. సరే కిందకి రా, ఇసుక సముద్రం ఒడ్డున ఇసుకను తీసుకో, రేణువు లెక్కబెట్టు. ఎలా లెక్క పెట్టగలుగుతానయ్యా, నా వల్ల కాదు. నీ సంతానాన్ని ఇలా విస్తరింపజేస్తా. నీవు అనుకుంటున్నావు నాకు ఒక్క బిడ్డ కూడా లేడే అని, కానీ ఇదిగో నీ బిడ్డలను ఈ విధంగా విస్తరించబోతున్నా, నీ బిడ్డలను ఈ విధంగా ఆశీర్వించబోతున్నా, తరతరాల దీవెన నీకు దయచేయబోతున్నా అని ఆనాడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతున్నాడు. మీ సంతానాన్ని అభివృద్ధి పరుచునుగాక, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఏ విధంగా ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట చూడండి. దేవుడు విశ్వాస మూలంగా
అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగానే చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. విశ్వాస సంబంధులై విశ్వాసము కలిగిన వారై అబ్రహాముతో కూడా మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఆమె చెప్పండి, ఎలా ఆశీర్వదించబడబోతున్నావు? అబ్రహామును ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో, ఏమండి అబ్రహాం గారిని ఆశీర్వదించాడంట అని చెప్పుకుంటాం. అలాగే అబ్రహాముతో కూడా, అంటే ఆయనతో కూడా కలుపుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరైనా ఆశీర్వాదం అంటే ఆశే కదా. ఆ ఆశీర్వాదానికి వారసులుగా మీ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఇక్కడ మొదటి మాట ఏమని రాయబడింది ఉందంటే, నీ ద్వారా అనేకులు పరిశుద్ధపరచబడతారు. మరొకసారి 8వ వచనం చదవండి. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. గట్టిగా ఇప్పుడు ఆమె చెప్పండి. ఈ రోజున నీవు మొదట ఆశీర్వదించబడతావు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. నేను ఆశీర్వదించబడ్డానండి, నాకేంటండి, నాకేం పర్వాలేదండి అని అనుకుంటున్నామా? మన ఆశీర్వాదం మనతోనే, మన డప్పు మనం కాదు. మన ఆశీర్వాదం ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలగబోతుంది. ఆమె చెప్పండి. మనకు తెలుసు కదా కొవ్వొత్తి, ఆ కొవ్వొత్తి వెలుగుతూనే ఉంటుంది, చుట్టూ ఉన్న వారికి ఏమిస్తుంది? అదేవిధంగా మీరు ఆశీర్వాదం పొందుకున్నారా? మీరు పొందుకున్న ఆశీర్వాదం మీతో అంతం అవ్వడం కాదు, మీరు పొందుకున్న ఆశీర్వాదం మీతో ఆగిపోవడం కాదు, మీరు పొందుకున్న ఆశీర్వాదం చాలండి ఇక నాకు ఆశీర్వాదం అనుకోవడం కాదు. మీరు పొందుకున్న ఆశీర్వాదం ద్వారా అన్యజనులు, దేవుని ఎరగని వారు, లోకంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, మిమ్మును బట్టి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న ఆ తీరును బట్టి, దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నటువంటి ఆ విధానాన్ని బట్టి అనేకులు దేవుని వైపు తిప్పబడేట్లుగా, పరిశుద్ధులుగా మార్చబడేటట్లుగా, నీతిమంతులుగా తయారు చేయబడేటట్లుగా మీ ఆశీర్వాదం అనేకులకు వెలుగుకరంగా మార్చబడునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనతో పాటు ఎంతమంది దేవుని ఎరగని వారు బ్రతుకుతున్నారు? పనిచేసే దగ్గర కావచ్చు, వెళ్తున్న స్థలాల్లో కావచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఏ రోజైనా వారి కొరకు ప్రార్థన చేయాలని ఒక ఆశ కలిగిందా? లేదంటే నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా చేతి పని కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, సరిపోయింది, నేను నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నాం. కానీ దేవుడు మన కన్నుల ముందు ఎంతమంది అన్యులను ఉంచాడు, ఎంతమంది రక్షణ పొందుకొని కూడా లోకంలో కలిసిపోతున్న వారిని చూపిస్తున్నాడు, ఎంతమంది మారు మనసు లేకుండా ఈ జీవితాన్ని ముగించుకొని మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మీదట ఎవ్వరూ అలా ఉండకూడదయ్యా. ప్రతి వారు రక్షణ పొందుకోవాలి, రాకడ కొరకు సిద్ధపడగలిగిన జనాంగంగా మార్చబడాలి. ఇదిగో నీ సిలువ రక్తపు చెంతకు ప్రతి వారు నడిపించబడాలని వారి కొరకు ఏ రోజైనా మనం ప్రార్థించగలుగుతున్నామా? ఈ రోజున దేవుడు మాట్లాడతాడు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ పేరును కూడా నేను హెచ్చిస్తా. అయితే మొదట నీవు ఏ విధంగా మార్చబడాలంటే, అన్యజనులను అనగా దేవుని ఎరగని వారిని, ఒకవేళ దేవుని తెలుసుకొని లోకంలో కలిసిపోయిన వారిని, దేవుని తెలుసుకొని కూడా ఇంకా దూరంగా బ్రతుకుతున్న వారిని, వారందరి కొరకు నీవు ప్రార్థించగలిగితే, నాకెందుకు వచ్చిన బాధలేండి, నేను ప్రార్థిస్తే వాళ్ళకంటే తెలుసుద్ది అనుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నా పరలోకంలో దేవుడు మీ దగ్గరికి దిగి వచ్చి ప్రతివాని మొర్ర వింటాడు. మీరు ఎప్పుడు మోకరించిన కుటుంబంగా కూడుకున్నా, వ్యక్తిగతంగా కూడుకుని ప్రార్థిస్తున్నా, ఏకాంతంగా మీరు కూడుకుని ప్రార్థిస్తున్నా, మీ ప్రార్థన దగ్గరికి దేవుని సింహాసనం దిగి వస్తుంది. ఆమె చెప్పండి, విశ్వసించండి. ఇదిగో నేను మోకరిస్తున్నాను, నా దగ్గరికి దేవుని సింహాసనం దిగి వస్తుందని విశ్వసించి మీరు ప్రార్థన చేయండి. ఇదిగో నేను చెబుతున్న ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు అని విశ్వసించి మీరు పలకండి. ఇదిగో అయ్యా పలానా వాళ్ళు నశించిపోతున్నారు, పలానా కుటుంబం ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్నారు, పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, పలానా వాళ్ళు ఈ బాధల్లో ఉన్నారని ఒక్క క్షణం దేవునితో మీరు చెప్పి చూడండి. ఏ భేదము లేకుండా ప్రతి వాణ్ణి దృష్టి ఉంచిన దేవుడు మీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ద్వారా వారికి రక్షణ కలుగు చేస్తాడు. ఒకవేళ వారికి రక్షణ కలిగింది మీ ద్వారానే వాళ్ళు తెలుసుకోకపోవచ్చు, అయినా వారు రక్షించబడి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, ఇదిగో నీవు ఈరోజు రక్షించబడ్డావంటే కారణం ఎవరో తెలుసా, నీవు ఈ రోజున వెలిగించబడ్డావంటే కారణం ఎవరో తెలుసా, ఇదిగో ఆ తల్లి
తన కుటుంబంలో నీ కోసం చేసిన ప్రార్థన. ఒకప్పుడు బలహీనుడివై మరణ పడకల మీదకి వెళ్ళినప్పుడు నీకు జీవాన్ని ఇచ్చింది నేనే. కానీ ఆ జీవం కలగడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో నీవు మరణ పడకలో ఉన్నప్పుడు హాస్పిటల్లో పలానా వాళ్ళు ఉన్నారయ్యా, ఇదిగో పలానా స్థితిలో వాళ్ళు ఉన్నారయ్యా అని కన్నీరు గార్చారే, వారి ప్రార్థన ద్వారా ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగావు అని దేవుడే నీ గురించి సాక్ష్యాన్ని చెప్తాడు. మనుషులు ఎవరు మన గురించి గొప్ప చెప్పవసరంలా, మనుషులు ఎవరు మన గురించి వీళ్ళు నాకు మేలు చేశారని ఏది చేయనవసరంలా, కానీ దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమెన్ చెప్పండి. నీవు ఆశీర్వాదంగా ఉంటావు, ఆ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆ ఆశీర్వాదం నీవు పొందుకున్న ఆశీర్వాదంలో అనేకుల కొరకు ప్రార్థించే కృప దేవుడు ఈ రోజు నుంచి మీకు కలుగు చేయునుగాక. ఈ రోజు నుంచి ఆ ఆశీర్వాదానికి వారసులుగా మీరు మార్చబడుదురుగాక. అక్కడ రాసిన మాట, గలతీయులు రాసిన పత్రికలో మనం చదివిన మాట, నీవు అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా అన్యజనులు మార్చబడతారు. నీ ద్వారా అనేకులు పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు పరిశుద్ధతలోకి వస్తారు. అనీతిమంతులుగా బ్రతుకుతున్నవారు నీతిమంతులుగా మార్చబడతారు. దానికి కారణం నీవు కన్నీటి చేతితో నీ ఇంట్లో చేసే ప్రార్థన, వారి కొరకు భారం కలిగి నీవు చేసిన ప్రార్థన ద్వారా నీవు ఆశీర్వాదంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు మనం వింటున్న మాటలే, ప్రతిరోజు ధ్యానిస్తున్న మాటలే, కానీ ఆ మాటలు ఈ రోజున మన హృదయాల్లో భద్రపరచబడుతూ ఉండగా, మన హృదయం అనే పలక మీద రాసుకుంటూ ఉండగా, ఆ మాటల ద్వారా అయ్యా ఇదిగో ఈ రోజు నుంచి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని ప్రార్థించాం. ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన మీరు, ఆశీర్వదించబడిన మనం, నాతో సహా ఆశీర్వదించబడిన మనం ఇతరులకు అంటే అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడుదుముగాక. రెండో మాట నేను చూపిస్తాను చూడండి, ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి, 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం ఒకసారి 15వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. 15వ అధ్యాయం 14వ వచనం ద్వితీయోపదేశకాండం. నీవు ఐగుప్తులో దాసుడివై ఉన్నప్పుడు, వినండి వినండి అందరూ వినండి, నీవు ఐగుప్తులో దాసుడువుగా ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు, కఠినమైన వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించాడు, విమోచించాడని జ్ఞాపకం చేసుకొని నీ మందలో కానీ, కళ్ళములో కానీ, ద్రాక్షలో కానీ నీకు కలిగిన దాంట్లో కొంత అవశ్యముగా ఇవ్వాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి. అంటే ఎవరు ఈ వారు? ఒక్క మాట చెప్తాను, అందరూ తలలు పైకెత్తి మాటలు వినండి. నీవు ఆశీర్వదించబడతావు అని మాట్లాడుతున్నాడు. నీవు ఆశీర్వాదం పొందుకుంటావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఈ మాటలు ప్రారంభం నుంచి మూలవాక్యం నుంచి వింటూ వస్తున్నాం. అయితే అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అబ్రహాము ఎన్నిసార్లు ప్రయాణంలో కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏ రకమైన పరిస్థితులు వచ్చినా గుడారం వాకిట ఆయన ముఖదర్శనాన్ని చూసే వ్యక్తిగా ఉన్నాడు. చివరికి 24వ అధ్యాయం వచ్చేప్పటికి రాయబడిన మాట, అన్ని విషయాల్లో అబ్రహామును నేను ఆశీర్వదించాను, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు అని చదువుతున్నాం. ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? అసలు ఆశీర్వాదం పొందుకున్న నీవు ఎలా ఉండాలంటే అన్యజనులకు వెలుగుగా ఉండాలి. మొదటి మాట, అన్యజనులకు నీవు దీపముగా ఉండాలి. నీ సంతానం అనేకులకు వెలుగుగా మార్చబడాలి. ఈ రోజున నీ కడుపును పుట్టిన బిడ్డలు ఏదోలేండి మా బిడ్డలు పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, చదువుకుంటున్నారు, ప్రయోజకులకు మార్చబడుతున్నారు అని సరిపెట్టుకోవడం కాదు. మీ బిడ్డలు ఒక ప్రార్థన పరులుగా మార్చబడాలి. ఆమెన్ చెప్పండి. మీ బిడ్డలు ఒక ఉన్నతమైన ప్రయోజనకరమైన దేవుని చేతుల పనికొచ్చే సాధనాలుగా మార్చబడాలి. ఆమెన్ చెప్పండి. మీ బిడ్డలు ఎప్పుడు కూడా ఇదిగో ప్రార్థన చేసే యోధులుగా, వీరులుగా బిడ్డలు మార్చబడుదురుగాక. ఆ విధంగా మార్చబడాలంటే తల్లిదండ్రులకు మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఈ మాటలన్నీ వింటున్నాం కదా. ఆశీర్వదించబడ్డం అంటే సంబరమే, ఆశీర్వాదకరంగా ఉంటామంటే ఆనందమే. నీవు ఆశీర్వాదం పొందుకుంటామంటే పరమానందంతో నింపబడి ఉంటాం. కానీ ఈ ఆశీర్వాదం పొందుకుంటున్న మనం మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి?
ఈ ఆశీర్వాదం పొందుకుంటున్న మనం మన బిడ్డలకు ఏమి నేర్పాలి? ఈ ఆశీర్వాదం పొందుకుంటున్న మనం మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి? బైబిల్లో ఒక తల్లి ఇద్దరు బిడ్డలు పుడితే ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను ఎక్కువగా ప్రేమించింది. ఎవరా బిడ్డ? ఇద్దరు ఒకేసారి పుట్టారు, ఇద్దరు ఒకే గర్భంలో నుంచి వచ్చారు. కానీ ఒక బిడ్డని బాగా అధికంగా ప్రేమిస్తే ఎప్పుడు ఆ బిడ్డ తల్లి వెనకే కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. ఒక బిడ్డ మాత్రం తండ్రి దగ్గర ఉంటూ తండ్రి మాటలు వింటూ తండ్రికి ఏది కావాలో అది చేస్తూ ఉండేవాడు. అలాంటి స్థితిలో తండ్రికి ఆలోచన ఏంటంటే నా బిడ్డని నేను ఆశీర్వదించాలి. తల్లి ఆలోచన ఏంటంటే నా బిడ్డ ఆశీర్వాదం పొందాలి. ఇద్దరి ఆలోచన ఒకటే, నా బిడ్డల ఆశీర్వాదం పొందాలని. కానీ వ్యత్యాసం కనబడుతుంది. తండ్రి అంటాడు, అయ్యా మందలోకి వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి నాకు ఒక మాంసాన్ని తీసుకురారా, ఆహారం పెట్టరా, ఆకలి అవుతుంది, ఆ ఆహారం తిని నేను ఆశీర్వదిస్తా అని అన్నాడు. సరే అని చెప్పి తండ్రి మాటకు లోబడిపోయి తండ్రి మాటకు విధేయత కలిగిన బిడ్డగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వేటాడడానికి వెళ్ళాడు, మాంసం తీసుకురావడానికి వెళ్ళాడు, వండుకోత తీసుకురావడానికి వెళ్ళాడు. ఇదే మాట ఎవరు విన్నారు? చాటు నుంచి తల్లి వింది. తల్లి విని, అయ్యా ఒకసారి ఎట్రా, ఇప్పుడు నాన్న అన్నతో ఒక మాట చెప్తుంటే విన్నా, ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, ఇదిగో నీ అన్న నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు. అన్న వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చే లోపు ఒక పని చేయి నువ్వు. ఏంటా పని? ఇదిగో నేను మందలోకి వెళ్ళి ఒక మాంసాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తా. అన్నది అక్కడ ఉంది కదా వస్త్రం, ఆ వస్త్రాన్ని, గొర్రెబొచ్చు వస్త్రాన్ని నువ్వు కప్పుకొని అన్న దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నిన్ను తండ్రి ఒకవేళ పరిశీలించిన ఏమాత్రం కూడా నువ్వు గుర్తుపట్టకుండా ఉండేట్లకి నేను అన్ని ఏర్పాట్లు చేస్తా. తండ్రి దగ్గర వెళ్ళి ఆశీర్వాదం పొందుకోరా అంటే కుమారుడు ఒక మాట అంటాడు, అమ్మా వెళ్ళమంటున్నా బాగానే ఉంది, ఒకవేళ నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి కనుక నన్ను తడవి చూసి నా శరీరమేమో నున్నగా ఉంటుంది, అన్న శరీరమేమో రోమాలతో వెంట్రుకలు కలిగిన శరీరంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నన్ను తడివి చూశాడనుకో ఆశీర్వాదానికి బదులు నాకేమొస్తుంది? శాపం వచ్చిద్దమ్మా, నేను వెళ్ళను అని అంటే తల్లి ఏమందో వినండి, అక్కడ వస్తే వచ్చింది లేరా, ఆ శాపం నా మీదకి రాని, నువ్వు ఇలా వెళ్ళి ఆశీర్వాదం పొందుకో అంది. తల్లి కోరుకుంటుంది కొడుకు ఆశీర్వదించబడాలని, తండ్రి కోరుకుంటున్నాడు కొడుకు ఆశీర్వదించబడాలని. మరి వీరిద్దరి మధ్యలో ఏ విధమైన వ్యత్యాసం మనం చూస్తున్నాం? మన అందరం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం కదా. మన ఇంట్లో పుట్టిన బిడ్డలలో, మన కడుపును పుట్టిన బిడ్డలలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదండి. మన బిడ్డలందరూ ఆశీర్వదించబడాలని మనం కోరుకోవాలి. అక్కడ వ్యత్యాసం చూసాం. కొడుకు అంటాడు, న్యాయంగా చెప్తాడమ్మా నేను వెళ్ళలేనమ్మా, నా వల్ల కాదు, తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకవేళ కనుక నేను తండ్రి ఫలానా నన్ను గుర్తుపట్టాడు అనుకో ఆశీర్వాదం బదులు శాపం వచ్చిద్దామా అంటే, వస్తే వచ్చింది లేదా నా మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళు అని ప్రోత్సహించి పంపించింది. ఆ చిన్న పని వల్ల అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆశీర్వాదం అయితే వచ్చింది కానీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక్క మాట మీకు చెప్పనా, ఆ తల్లి రెబ్కా చనిపోయినప్పుడు చూడడానికి కూడా వీలు లేనంత దూరంలో ఉన్నాడు. ఈ రోజున ఆశీర్వాదం వచ్చింది, కుటుంబాన్ని దూరం అయ్యాడు. ఆశీర్వాదం వచ్చింది, తండ్రికి దూరం అయ్యాడు. ఆశీర్వాదం వచ్చింది, అన్నకు దూరం అయిపోయాడు. ఈ రోజున ఆశీర్వాదం మనల్ని అభివృద్ధి పదాలకు పెంచుతుందా, బంధాలను దూరం చేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మన ఆశీర్వాదం మన కుటుంబాలను కలిపేటట్లుగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. మన ఆశీర్వాదం అందరిలో ఐక్యతను కలుగు చేయాలి. ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఈ ఆశీర్వాదం మన జీవితాల్లో నిత్యమైన ఆశీర్వాదంగా దేవుడు కుమ్మరించునుగాక. ఈ రోజున మూలవాక్యం చదివాం కదా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. ఆ ఆశీర్వాదం పొందుకున్న నీవు మొట్టమొదటిగా ఎలా ఉండాలి తెలుసా? అన్య జనులకు వెలుగుగా ఉండాలి. నీవు ఒక దీపంగా మార్చబడాలి. నీ కుటుంబం అనేకుల కొరకు ప్రార్థించే ఒక గోపురంగా మార్చబడాలి. ఇంట్లో చేసే ప్రార్థన, బిడ్డలు చేసే ప్రార్థన అనేకుల కుటుంబాలు వెలిగించబడేటువంటి ఒక సాధనంగా మీ ప్రార్థన జీవితాలు మార్చబడును గాక. రెండో మాట ఇక్కడ మనం చదివాము. అదేం మాట అంటే, రెండో మాటలో మనం చదివిన మాట, ఇదిగో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి, చదవండి ఒకసారి ఆ మాట 15-14. మందలోను, గానుగలలోను, ద్రాక్షలలోను, పశువులలోను, నీ కలిగిన సమస్తంలోను నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది కొంత వానికి ఇయ్యాలి. రెండో మాట మనం వింటున్నాం. మొదటిది, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు,
ఆ ఆశీర్వదించిన ఆశీర్వాదం ద్వారా నీవు అనేకులకు వెలుగుగా ఉండాలి. అనేకుల కొరకు ప్రార్థించేవారుగా నీ పిల్లలు ఉండాలి. నీ కుటుంబం అనేకుల కొరకు ప్రతిదినం చేతులెత్తి ప్రార్థించేవారుగా మార్చబడాలి. ఆ విధంగా మీరు ఆశీర్వదించబడ్డం కాక అనేకులు ఆశీర్వదించబడతారు, వెలిగించబడతారు. రెండవది, మీరు ఆశీర్వదించబడిన కొలది వారికి ఇవ్వాలంట. ఎవరు వారు? మీకు జ్ఞాపకం చేస్తా. మనము కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం. అందరు ఈ మాట వినండి. కష్టపడిన దాంట్లో, సంపాదించిన దాంట్లో వారికి ఇవ్వడం అని అంటే వారు బేదలు. ఎవరు వారు? అందరు చెప్పండి. వారికి ఇవ్వండి. ఎవరికి ఇమ్మంటున్నాడు? బేదలైన వారు త్రోవ పక్కన ఉంటారు కదా, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీద పడుకొని ఉంటారు కదా, వాళ్ళకి మీరు కష్టపడిన దాంట్లో మీరన్నీ సమకూర్చుకున్న తర్వాతే కొంత మీరు బేదల కొరకు సహాయం చేయడం మొదలు పెట్టండి. దాని ద్వారా కూడా ఆశీర్వాదం వస్తుంది. బేదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. ఆమేన్ చెప్పండి. అసలు మనం దేవునికి అప్పిచ్చేంతటి వాళ్ళమా మనం? చెప్పండి. దేవునికి అప్పించేంతటి వాళ్ళమా మన దగ్గర? కానీ ఆయన నామం పేరిట ఎవరికైనా మనం కొంచెం ధర్మం చేసినా, దానం చేసినా ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు అప్పిచ్చారు, నాకు అప్పిచ్చారు. ఈ రోజున ఆ విధంగా మన జీవితాలు మార్చబడాలి. మనం ఆశీర్వదించబడిన కొలది లేకుండా తీసుకెళ్ళి నేను ఎవరికి ఇమ్మని చెప్పట్లే. మనకు దేవుడు ఆశీర్వదించిన కొలది సంవత్సరంలో ఒక్కసారైనా పండగ దినాలు చేసుకుంటాం కదా, పండగ రోజుల్లో క్రిస్మస్ పండగ కానీ, లేదా ఇలా జనవరి 1 పండగ కానీ, కష్టపడే వాళ్ళందరికీ మీరు సంవత్సరం ఏదో ఒకటి ఇస్తారు. అయితే వారితో పాటు మనకి ఏది చేయలేని, మన దగ్గర నుంచి ఏది ఆశించలేరు, అలానే మనం చేసిన దానికి ఏది చేయలేరు, అలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక దుప్పటి పెట్టండి. త్రోవ పక్కన ఉంటారు కదా ఫుట్పాత్ల మీద, అలాంటి వాళ్ళకి ఒక దుప్పటి ఇచ్చి ఆ పూటకు ఒక ముద్ద ప్యాక్ చేసుకుని వాళ్ళు ఇవ్వండి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నేను ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర ఉన్నప్పుడు జంక్షన్లో 24వ తారీఖు రాత్రి ఇంట్లో టమాటా రైస్ కానీ, బిర్యానీ కానీ చేసి ప్యాకింగ్లు చేసేసి ఒక వాటర్ బాటిల్ అన్నింటిలో నీళ్లు పట్టుకొని జంక్షన్ అంతా తిరిగేవాళ్ళం. తర్వాత ఏలూరు వెళ్ళేవాళ్ళం. ఆ రోడ్డు పక్కన ఎవరున్నా, ఒకవేళ హాస్పిటల్ దగ్గర కొన్నిసార్లు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు, కొన్నిసార్లు బస్ స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళు, కొన్నిసార్లు ఆ ఫ్లైఓవర్ ఎక్కుతూ ఉంటుండే ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళు. ఎంతమంది అయినా అన్నీ సిద్ధం చేసుకుని దుప్పట్లు, ఒకవేళ ముసలమ్మ వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళకి చీరలు, ఇవన్నీ సిద్ధపరచుకొని ఆ ఒక్కరోజు రాత్రి తిరుగుతూనే ఉండేవాళ్ళం, ఇస్తూ ఉండేవాళ్ళం. అంటే దీనివల్ల మేమేదో గొప్ప చేసామని, గొప్ప గురించి కాదు నేను చెప్పేది. మనము బేదలకు సహాయం చేస్తే దేవునికి అప్పు ఇచ్చిన వాళ్ళం. ఆమెన్ చెప్పండి. ఆ అప్పుని దేవుడు మరలా మనకి వడ్డీతో సహా ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. ఈ లోకంలో మనం అప్పు తీసుకుంటేనే వడ్డీ ఇస్తున్నాం, ఇవ్వట్లేదా? చెప్పండి. ఎవరు అప్పు తీసుకోలేదు ఎప్పుడు? మనం తీసుకున్న అప్పుకి ఏమిస్తున్నాం? మళ్ళా వడ్డీ వేసేస్తున్నాం. మరి బేదలకు చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నాకు అప్పు ఇచ్చిన అంటున్నాడు కదా. అప్పు తీసుకున్న ఆయన మనకి ఏమిస్తాడు? మళ్ళా వడ్డీ వేసిస్తాడు, నూరెంతల ఆశీర్వాదం. ఆమెన్ చెప్పండి. ఈ రోజున మన జీవితాలు ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ వాక్యంలో మనం అనేకులకు వెలిగిచ్చేవారిగా, అనేకుల కొరకు ప్రార్థించేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడాలి. మన బిడ్డలను అలా పెంచుకోవాలి. చిన్నతనం నుంచే, అయ్యా ఇదిగో పలానా వాళ్ళని సహకరించాలిరా, త్రోవ పక్కన ఉన్న పలానా వాళ్ళని, వాళ్ళ మీద జాలి చెప్పి ఒక ముద్ద అన్నం పెట్టాలిరా అని చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పించాలి. మన పిల్లలు ఈరోజు పుట్టినరోజు మనం చెప్పే మాటలు పిల్లలకు అర్థం కావు, కానీ తల్లిదండ్రులకు మీరు ప్రతిరోజు మోషే విషయంలో తన తల్లి అదే చేసింది. ఉగ్గు పాలతో తన బిడ్డను ఇశ్రాయేలు ప్రజలు చెరల నుంచి విడిపించాలి, ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం నుంచి విడిపించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న వెట్టి చాకుల నుంచి విడిపించాలి అని చిన్నతన నుంచి ఉగ్గు పాలతో ఆ మాటలు బోధిస్తూ పెంచింది. పెద్దయిన తర్వాత ఆ మార్గం నుంచి దాటిపోలా. ఒక మాట అంటాడు, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్నటువంటి సంపద కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నేను మేలు అంటున్నాడు. చిన్నప్పుడు విన్న మాటలు మర్చిపోలా. ఈ రోజున మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి ఏది బోధిస్తామో, చిన్నప్పటి నుంచి ఏది నేర్పిస్తామో, చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏదైతే మనం అలవాటు చేస్తామో దాని నుంచి మన బిడ్డలు తప్పిపోకుండా ఆత్మీయతలు పెంచుకునే కృపలో మన బిడ్డలు ఎదుగుదురుగాక. ఆత్మీయతలో మన మాట వినే బిడ్డలుగా మన బిడ్డలు మార్చబడుదురుగాక.
ఆ విధమైన కృప బిడ్డలకు కలగాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తుండగా, ఆ మాటలు మీకు బోధిస్తూ ఉండగా, ఈ రోజు నుంచి మీ కుటుంబంలో చేసే ప్రార్థన అనేకులకు వెలుగుగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. మీ కుటుంబంలో చేసే ప్రార్థన ఈ వీధికి ఒక వెలుగుగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. నామకార్థంలో ఉన్నవారు మరలా దేవుని వైపు తిప్పబడాలి. రక్షణ పొందుకున్న లోకంలో కలిసిపోయిన వాళ్ళు మరలా దేవునికి నడిపించబడేటట్లుగా మీ కుటుంబంలో మీ పిల్లలతో కలిసి చేసే ప్రార్థన వారి జీవితాలకు వెలుగుకరంగా మార్చబడును గాక. రెండోది మనం వింటున్నాం, మీరు కష్టపడిన దాంట్లో నుంచి మీరు ఆశీర్వదించబడాలంటే మరొకసారి మాట చదవండి. నిన్ను ఆశీర్వదించిన కొలది నిన్ను ఆశీర్వదించిన కొలది కొంత అవశ్యముగా వానికి ఇవ్వాలి. ఎవరికి? ఏమండి నాకు వీళ్ళు మేలు చేశారండి, వాళ్ళకి నేను చేస్తా అని అనుకుంటే మేలుకు ప్రతి మేలు చేస్తున్నాం, సరిపోయింది. మరి మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? అందరు వినండి ఈ మాట. ఒకరు మనకు మేలు చేశారు, మనం వాళ్ళకి మేలు చేసాం, సరిపోయింది, బాకీ చెల్లిపోయింది. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనం ఇచ్చిన దానికి తిరిగి ఇవ్వలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా అది దేవుడు నూరంతల దీవెన మనకు పిల్లలకి దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు కూడా మీరు సంవత్సరానికి ఒక్కసారైనా అలాంటి వారికి సహాయం చేయండి. చేస్తూనే ఉంటారు, మీరు చేయరని కాదు, కానీ మరలా దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ విధంగా చేసి చూడండి, మీ కుటుంబాలు నిత్యమైన ఎనలేని కృపతో నింపబడే భాగ్యాన్ని దేవుడు దయచేయును గాక. నీవు ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ సంతానం ఆశీర్వదించబడాలి. ఆ విధంగా ఆశీర్వదించబడిన జనాంగంగా మీరు మార్చబడుదురు గాక. చివరిగా మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, దేవుని పరిచర్యకు కూడా మనం సహకరించాలి. పరిచర్య సహకరించిన డబ్బులు కాదు నేను అనేది. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో అనేకులు మన కళ్ళ ముందు తప్పిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీ సాక్ష్యాన్ని చెప్పాలి. ఏమండి, ఇదిగోనండి మా పితరులు, వారు చేసిన ప్రార్థన అండి ఈరోజు మేము ఇలా ఉన్నాం. ఇదిగో వాళ్ళు చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీరండి మా జీవితాలు ఇలా మార్చబడ్డాయి అని ఆయన సువార్తను, అలాగే మీ సాక్ష్యాన్ని అనేకులకు పంచేవారిగా మీరు మార్చబడుదురుగాక. ఎక్కడ మీ సాక్ష్యం విస్తరిస్తుందో, ఎక్కడ మీ సాక్ష్యం అనేకుల హృదయాల్లో నాటబడుతుందో, ఒకవేళ వాళ్ళు దేవుళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకున్నా సరే, మీ సాక్ష్యం ద్వారా మరలా దేవుళ్ళు అంటూ కట్టబడుదురుగాక. వారు ఏ సంఘానికి వెళ్ళిన వారైనా పర్వాలేదు, ఏ సహవాసానికి వెళ్ళిన మనకు అనవసరం, కానీ మీ సాక్ష్యాన్ని చెప్పండి. వారు అక్కడ దేవుని సందులో స్థిరులుగా మార్చబడితే ఒక దినాన దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద నిలబెట్టబోతున్నాను. ఈ రోజున ఆ రీతిగా మనం ఆశీర్వదించబడాలంటే ప్రతిరోజు కూడా ఆశీర్వాదానికి వారసులుగా మనం మార్చబడాలి. మూలవాక్యం ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. మూలవాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. త్వరగా చూడండి. నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేస్తాను. అందరి మాట చెప్పండి. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీ సంతానం ఆశీర్వదించబడునుగాక, మీ చేతి పనులు ఆశీర్వదించబడునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే మొదట మనం ఎలా ఉండాలి? మనం వెలుగుగా మార్చబడాలి. లోకంలో ఉన్న వారికి వెలుగుగా మనం ఆ విధంగా వెలుగుగా మార్చబడాలంటే మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన, బలిపీఠం మండాలి. ఎక్కడైతే నీవు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా అనేకులు వెలిగించబడతారు. ఆ వెలుగు ద్వారా నీవు అన్ని జనులకు వెలుగుగా మార్చబడతావు. రెండోది, మనం ఎలా ఉండాలి? మనల్ని ఆశీర్వదించిన కొలది ఎవరికి? పేదలకు మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇవ్వట్లేదని నేను ఎప్పుడు అనట్లేదు, కానీ ఇస్తారు. కానీ ఇంకా దేవుడు మనకి ఆలోచన తెలియచేస్తున్నాడు. మనం ఆశీర్వదించిన కొలది సంవత్సరం ఒక సంవత్సరం 10 మందికి ఇచ్చామా, ఇంకొక సంవత్సరం ఇంకొక 5 మందికి పెంచండి, ఇంకొక సంవత్సరం ఇంకొక 5 మందికి పెంచండి. ఆశీర్వదించిన కొలది అనేకులకు ఇచ్చేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఎందుకని? ఐగుప్తులో ఉన్న చెరలో నుంచి మిమ్మల్ని విడిపించాడు, దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఆ విడుదల కలుగు చేసిన మీరు ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన మీరు అనేకులకు వెలుగుగా ఉండాలి. ఆశీర్వదించబడిన మీరు అనేకులకు ఇచ్చేవారిగా ఉండాలి. ఆశీర్వదించబడిన మీరు మీ సాక్ష్యాన్ని అనేకులతో పంచుకునేవారిగా ఉందురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పిల్లల పుట్టినరోజు దేవుడు కార్యాన్ని చేయాలి. బిడ్డల పుట్టినరోజు, ఇదిగో బిడ్డల పుట్టినరోజు అని చెప్పి ఊరందరికీ భోజనాలు పెట్టాం, తప్పేం కాదు. కానీ పేదలకు ఒక ముద్ద అన్నం పెట్టామా?
ఎవరైనా దిక్కులేని వారికి, అనాథలుగా ఉన్న వారికి ఒక్క పూట భోజనం పెట్టగలిగామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడతాడు. నీవు ఆశీర్వదించబడాలంటే ఈ మూలం. ఆశీర్వాదానికి ఇవి మార్గదర్శకాలు. నేను ఆశీర్వదించబడ్డాను అనుకోవడం కంటే కూడా, ఆశీర్వదించబడిన నేను వెలుగుగా మార్చబడతా, ఆశీర్వదించబడిన నేను బేదలకు పెట్టేవానిగా మార్చబడతా, ఆశీర్వదించబడిన నేను నా సాక్ష్యాన్ని, పరిమళ సాక్ష్యాన్ని అనేకులతో పంచుకునే వ్యక్తిగా నేను మార్చబడతా అని ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ ఆ ప్రార్థనను ఆలకించి మిమ్మల్ని మరింత ఆశీర్వాదానికి వారసులుగా మార్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒకే ఒక చిన్న ప్రార్థన. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దిగొచ్చాడు. నీ సంతానాన్ని ఆశీర్వదించాలని దిగొచ్చాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దిగొచ్చాడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించాలని దిగొచ్చాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే వెలుగుగా మార్చబడాలి. అయితే నీవు అనేకులు బేదలకు పెట్టగలిగే స్థితిలోకి రావాలి. నీవు ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడి నీ సాక్ష్యాన్ని అనేకులు ఎదుట పంచుకోవాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. అయ్యా, నా జీవితంలో కార్యాన్ని చేయండి, నా జీవితంలో కార్యాన్ని చేయండి. నేను వెలుగుగా మార్చబడతానయ్యా. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వాదంగా ఉందువు. దేవుడు మాట్లాడిన మాటను మనసులో పెట్టుకోండి. నీవు ఆశీర్వాదంగా ఉండాలంటే, నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే వెలుగుగా మార్చబడాలి. నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అనేకులకు సహకరించే చేతులు నీకు దేవుడు దయచేయాలి. నీవు ఆశీర్వాదంగా ఉండాలంటే నీ పరిమళ సాక్ష్యాన్ని అనేకులు ఎదురు చెప్పుకోవాలి. దేవుడు చేసిన మేలు, ఆశ్చర్య కార్యాలు. ఒక్క క్షణం. అయ్యా, నేను ఆశీర్వాదానికి వారసురాలుగా నా కుటుంబం మార్చబడేటట్లుగా ఈ రోజు నుంచి అనేకుల కొరకు నా ఇంట్లో నేను ప్రార్థిస్తానయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థిస్తానయ్యా. లోకంలో కలిసిపోయిన వారు మరలా దేవుని వైపు తిప్పబడాలని నేను ప్రార్థిస్తానయ్యా. ఒక వెలుగుగా, ఒక జ్యోతిగా నేను మార్చబడతానయ్యా. నా జీవితంలో ఆశీర్వాదం నా పైన, నా తలపైన, నా బిడ్డలపైన కుమ్మరించండి అయ్యా అంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. రెండవదిగా, బేదలకు నీవు ఆశీర్వదించబడిన కొలది ఇవ్వగలిగే వానిగా మార్చబడాలి. ఒక్క పూటైనా నేను బేదలకు సహకరిస్తానయ్యా. సంవత్సరంలో ఒక్క పూటైనా నేను బేదలకు సహకరిస్తానయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ ఎడల చేసిన సాక్ష్యం, ఆ కార్యాలు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పుకోకుండా ఒకవేళ మౌనంగా ఉన్నాం, నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది మార్చబడాలో, నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది పరిమళింప చేయబడాలో, నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది దేవుని వైపు ఆకర్షించబడాలో ఒక్క క్షణం ఈ సంవత్సరంలోనైనా చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోక సాక్షులుగా నిలబడండి. సాక్ష్యాన్ని పంచుకోండి. ఒక్క క్షణం ఆ విధంగా నేను మార్చబడతానయ్య అంటే ఒక చిన్న తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. జీవము కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ సాకుల్ని నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన తండ్రి, బిడ్డల గృహంలో ఈ విధంగా కూడిక జరగటానికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుత్యాగం చెల్లిస్తున్నాం. సంవత్సరాలు గతించుచుండగా మీ యొక్క కార్యాలు బిడ్డల జీవితాల్లో నూతన పరచమని వేడుకుంటున్నాం. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీ బిడ్డలకి, కుటుంబానికి, జాషువాకి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, కృపతో మీ బిడ్డలు మీరు బలపరచండి, నడిపించండి ప్రభువా. ఈ దినాన సావుకులు నిలబెట్టుకుని నాతో మాతో మీరు ముచ్చటించిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాం గారిని నైనా మీరు ఆశీర్వదించారు, గొప్ప జనముగా చేశారు ప్రభువా. స్తోత్రం నైనా. అయ్యా, అబ్రహాం గారు అనేకులు అన్ని జనులకు ఒక వెలుగుకరంగా మార్చుకున్నారు. అయ్యా స్తోత్రునైనా, మేమును ఆ విధంగా అనేకులకి నైనా ఒక వెలుగుకరంగా, ఒక మహిమకరంగా నిలబడటానికి మీరు కృపను చూపించండి నైనా. స్తోత్రం నైనా. అబ్రహాం గారిని మీరు ఆశీర్వదించిన కొలది వారికి కలిగిన దానిలో అవశ్యముగా నైనా కొంత బేదలకు ఇచ్చినట్లుగా, సావుకులకు ఇచ్చినట్లుగా, పరిచర్యకు అప్పగించినట్లుగా ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించారో ప్రభా, అట్లా మేమందరము
పేదలకు ఇవ్వగలగాలి, సావుకుల్ని ప్రేమించగలగాలి, అనేకులకి మేము పెట్టగలిగిన స్థితిలో మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. స్తోత్రం నైనా. అబ్రహాం గారిని బట్టి సకల వంశాలు ఆశీర్వదించబడినట్లుగా నీ బిడ్డలను బట్టి మీ బిడ్డ వంశాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచును నైనా. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, నీ ఆజ్ఞలు గైకుంటారో 1000 తరముల వరకు నేను వారిని కరుణిస్తానని మీరు వాగ్దానం చేస్తారు ప్రభువా. అటువంటి నైనా నీ కృప నీ బిడ్డల పక్షాన మీరు విస్తరింపచేయమని వేడుకుంటున్నాం. అటువంటి నైనా ఆశీర్వాదాల చేత నీ బిడ్డలని మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినాన్ని విన్న ప్రతి వాక్కును నైనా ప్రతి వాని జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని స్తుతి చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతటికి కావలసిన ఆశీర్వాదాలు నైనా నీ బిడ్డల కుటుంబాలకి మీరు అనుగ్రహింపచేయండి. ఎంతమంది నైనా అయ్యా అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడాలని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రభువా, నీ బిడ్డలందరినీ నేను ఆ విధంగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా. అబ్రహాం గారిని ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఒకరికి ఇచ్చే స్థితిలో మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. ఎప్పుడు ఒకరి దగ్గర తీసుకునేటట్లుగా మీరు ఉండరని మీరు వాగ్దానం చేస్తారు. ఒకరికి ఇచ్చే స్థితిలో, ఒకరికి పెట్టే స్థితిలో, ఒకరిని ప్రేమించే స్థితిలో మీరు మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానములు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అందరూ అలాగే